హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మొత్తంలో క్రేజియస్ట్ సేల్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. అక్టోబర్ 8వ తారీఖు నుంచి ఈ సేల్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో 1 డే బిఫోర్ అంటే 7వ తారీఖే సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సేల్ ఇక్కడ నుంచి మనకి 23 రోజుల వరకు ఉండబోతుంది అనమాట. ఈ వీడియోలో మనం ఈ సేల్ లో మనకున్న ఆఫర్స్ ఏంటి, డీల్స్ ఏంటి, అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి కూడా అయితే మనం తెలుసుకుందాం. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ మీద కూడా ఈసారి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. సో సిద్ధంగా ఉండండి. మీ దగ్గర డెడ్ మొబైల్ ఉన్నా సరే ఈసారి ఎక్స్చేంజ్ లో అయితే తోసేవచ్చు. ఈ వీడియో మొత్తం మనకి ఈ క్రేజ్ అలాగే వావ్ సేల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈసారి ఈ సేల్ లో మనకి నెవర్ బిఫోర్ ప్రైజెస్ డీల్స్ ని ఆఫర్స్ ని అయితే ఫ్లిప్కార్ట్ అందించబోతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే ఫ్లిప్కార్ట్ 10th బిగ్ బిలియన్ డే సేల్స్ ఇవి. అంటే ఫ్లిప్కార్ట్ ఎప్పటి నుంచి అయితే బిగ్ బిలియన్ డే సేల్స్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి వస్తే ఇప్పుడు మనకి 10వ సేల్ అయితే జరుగుతుంది అనమాట. సో దీనికి గాను వీళ్ళు ఈసారి ఆఫర్స్ అయితే బేభత్సంగా ఇవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ మనకి క్రేజెస్ డీల్స్ గురించి మనం మాట్లాడుకుంటే 5G మొబైల్స్ మెయిన్లీ చూసుకుంటే 6000 లోనే మీకు అందిస్తామని చెప్తున్నారు అనమాట. కాకపోతే ఇక్కడ మీకు బ్యాంక్ ఆఫర్స్ అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ కలుపుకొని మీకు 6000 లోనే మీకు 5G మొబైల్ అయితే ఇస్తామంటున్నారు. అలాగే ఇప్పుడు మనకి ట్రెండ్ గా నడుస్తున్న ఫీచర్స్ అంటే కర్వ్ డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, వాటర్ రెసిస్టెంట్, సో ఇటువంటి క్రేజియస్ట్ ఫీచర్స్ ని మనకి క్రేజియస్ట్ ప్రైజెస్ లో అయితే అందిస్తామంటున్నారు. ఈ వావ్ డీల్స్ లో మనకి కస్టమర్ కి వాళ్ళకి నచ్చిన మొబైల్ ని లోయెస్ట్ ప్రైస్ లో బ్యాంక్ ఆఫర్ తో అలాగే మంచి ఎక్స్చేంజ్ బోనస్ తో అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దీన్ని వీళ్ళు వావ్ డీల్స్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. ఇక అలాగే ఫ్లిప్కార్ట్ వాళ్ళ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు అనమాట. దీనికోసం వీళ్ళు ఓపెన్ బాక్స్ డెలివరీని అయితే తీసుకొచ్చారు. సో డెలివరీ బాయ్ ఎప్పుడైతే మీ ప్రోడక్ట్ ని తీసుకొచ్చి ఇస్తారో సో తన ముందే మనం ప్రోడక్ట్ ని ఓపెన్ చేసి అందులో ప్రోడక్ట్ ఉందా లేదా చూసుకొని, డ్యామేజ్ అయిందో లేదో మొత్తం చూసుకున్న తర్వాతే డెలివరీ బాయ్ దగ్గర నుంచి అయితే మనం ప్రోడక్ట్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ దగ్గర ఉన్న ఓటీపీని ఎప్పుడైతే ప్రోడక్ట్ చూస్తారో అప్పుడే డెలివరీ బాయ్కి అయితే అందించండి. సో నా సలహా ఏంటంటే ఒకవేళ మీరు అలా చేయని పక్షాన సో ఖచ్చితంగా కెమెరా ముందు మీ ప్రోడక్ట్ని అయితే ఓపెన్ చేయండి. కావాలంటే తర్వాత దాన్ని క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఇదే కాకుండా స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా అయితే వీళ్ళు ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే తీసుకొస్తున్నారు. సో మీరు కొన్న మీ మొబైల్కి ఈ డ్యామేజ్ ప్రొటెక్షన్ కోసం మినిమం మీకు స్టార్టింగ్ వచ్చేసరికి 49 రూపాయలు అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఈ స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక్కడ కనుక చూస్తే మీ స్క్రీన్ ఎప్పుడైనా డ్యామేజ్ అయింది అనుకోండి, మళ్ళీ మీకు స్క్రీన్ అనేది కొత్తది రీప్లేస్ చేసిస్తారు. ఇక ఈ బిగ్ బిలియన్ డేస్లో మనం టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మాట్లాడుకుంటే అంటే ఎక్కువగా డీల్స్ అలాగే ఆఫర్స్ పొందాలన్నా లేకపోతే మనం ఎక్కువ మనీ సేవ్ చేయాలన్నా సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మనకి ఫ్లిప్కార్టే చెప్తుంది అనుకోండి. సో ఇందులో చూసుకుంటే మనకి ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ 3 బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీద మీకు అప్ టు 10% వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఫ్లిప్కార్ట్కి సంబంధించిన యాక్సెస్ క్రెడిట్ కార్డు కనుక మీ దగ్గర ఉంటే దాని మీద అప్ టు 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే 5% మీకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇది మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నట్టయితే. ఇక ఫోన్పే, బజాజ్ ఫైనాన్స్ ఈ రెండింటి మీద మీకు నో కాస్ట్ ఈఎంఐ కూడా అందిస్తున్నారనమాట. ఇక ఫ్లిప్కార్ట్ పే లేటర్ ద్వారా క్రెడిట్ మీకు అప్ టు 1 lakh వరకు ఇస్తామంటున్నారు. బ్యాంక్ కార్డ్ అవసరం లేకుండానే మీకు 1 lakh వరకు క్రెడిట్ అయితే ఇస్తామంట. దీనికోసం మీరు ఫ్లిప్కార్ట్ పే లెటర్ కి సైన్ అప్ అయితే అవ్వాలి. దీనికి 30 seconds అయితే టైం పడుతుంది అంటున్నారు. వెంటనే మీకు క్రెడిట్ అయితే ఇస్తారంట. దీనికి మీకు డౌన్ పేమెంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే బ్యాంక్ కార్డు కూడా అవసరం లేదు. ఎలిజిబులా కాదనేది చూస్తారన్నమాట. దాని ప్రకారం మీకు 1 lakh వరకు ఫ్లిప్కార్ట్ పే లేటర్ క్రెడిట్ అయితే అందిస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ₹1,00,000 లోపు విలువ చేసే ఎనీ ప్రోడక్ట్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు అనమాట. దాని తర్వాత అయితే పే చేయొచ్చు. ఇక అన్బిలీవబుల్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అంటున్నారు. ఓల్డ్ మొబైల్ ఫోన్స్ ఎక్స్చేంజ్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ డెడ్ అయిపోయినా సరే వీళ్ళు తీసుకుంటాం అంటున్నారు అనమాట. ఆల్రెడీ వాడుతున్న మొబైల్ ఫోన్ నుంచి మీరు ఎక్స్చేంజ్ చేయాలంటే దాని వాల్యూ వెంటనే ఫ్లిప్కార్ట్ ఆటోమేటిక్ గా కట్టేసి దానికి ఎంత ప్రైస్ వస్తుంది అనేది అయితే చెప్పేస్తుంది. ఇక ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లో చూస్తే మీరు ఏదైనా ప్రోడక్ట్ ఇచ్చారనుకోండి, సో వీళ్ళు ఎగ్జాంపుల్ చెప్పే దాని ప్రకారం చూస్తే 45,000 రూపాయలు మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అంటున్నారు. ఇది కాకుండా సెలెక్టెడ్ కొన్ని బ్రాండ్స్ మీద అడిషనల్ బోనస్ కింద అడిషనల్ డిస్కౌంట్ ఇంకో 8,000 రూపాయలు అయితే ఇస్తారంట. అంటే ఈ 45,000 ప్లస్ ఈ 8,000 కలిపితే దగ్గర 53,000 రూపాయలు అయితే అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ మాత్రం, అన్నిటి మీద 45,000 రూపాయలు వస్తాయని కాదు. ఇక ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ లో మనం ఇప్పుడు మొబైల్స్ ఎందుకు కొనాలి అంటే ఎవ్రీ ఇయర్ మనకి ఏదో ఒక సేల్ వస్తూనే ఉంటుంది. కాకపోతే ఇటువంటి ఫెస్టివల్ సేల్స్ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. సో ఫ్లిప్కార్ట్ కూడా అదే చెప్తుంది అనమాట. ఈ సేల్స్లో వీళ్ళు బెస్ట్ సెలెక్టెడ్ బ్రాండ్స్ని అయితే మంచి డీల్స్ అండ్ ఆఫర్స్లో తీసుకొచ్చామని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే లేటెస్ట్ లాంచ్డ్ మొబైల్ ఫోన్స్ కూడా
సో మనకి ఒకవేళ దొరకని కూడా ఈ సేల్స్లో అయితే అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నారనమాట. అది కూడా మనకి ఆఫర్ అండ్ డీల్స్లో. ఇక మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ అంటే మెయిన్గా గుర్తొచ్చేది ఐఫోన్స్ అలాగే శాంసంగ్ మొబైల్స్. సో ఐఫోన్స్ మీద శాంసంగ్ ఎస్ సిరీస్ మీద క్రేజియస్ట్ డీల్స్, బిగ్గెస్ట్ డిస్కౌంట్ అండ్ బెస్ట్ సేలింగ్ అయితే ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. క్రేజియస్ట్ డీల్స్ గురించి మాట్లాడుకుంటే 30,000 పైన ఉన్న వాటిలో మనకి ఐఫోన్ 14 అలాగే ఐఫోన్ 14 ప్లస్ అయితే ఉంది. ఎవరైతే యాపిల్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటారో ఇవి ఉండబోతున్నాయి. వీటికి కూడా మీరు ఎక్స్చేంజ్ బోనస్ అలాగే ఎక్స్చేంజ్ ఆఫరు, కార్డ్ ఆఫరు ఇవన్నీ కలుపుకుంటేనే మీకు ఈ ప్రైజెస్లో అయితే ఇవి వస్తాయి. వీటిని అయితే మీరు మైండ్లో అయితే పెట్టుకోవాలి. ఇది 30,000 రూపాయల పైనే ఉండే ప్రోడక్ట్. సో ఇంకా ప్రైస్ ఎంత అనేది ఇంకా రివీల్ అయితే చేయలేదు. ఇక ఈ సేల్స్లోని డీల్స్కి సంబంధించి ఇక్కడ కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మీకు 2 ప్రైజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటోసరికి ఆఫర్ ప్రైస్, ఇది కాకుండా మీకు వావ్ డీల్స్ అని చెప్పాను కదా, ఆ వావ్ డీల్స్లో వచ్చే ప్రైస్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసారంటే గూగుల్ పిక్సెల్ 7 Pro ప్రైస్ వచ్చేసరికి మీకు ఆఫర్ ప్రైస్ 60,999 రూపాయలు ఉంది. కానీ వావ్ డీల్స్లో కనుక చూస్తే ఇదే మొబైల్ మీకు 45,749 రూపాయలు అయితే వస్తుందన్నమాట. అలాగే మీకు పోకో F5 5G చూస్తే మీకు 20,999 రూపాయలు ఆఫర్ ప్రైస్ ఉంటే వావ్ డీల్స్లో మీకు 14,699 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే ఇన్ఫినిక్స్ GT Pro దీని ప్రైస్ మీకు 18,999 రూపాయలు ఆఫర్ ప్రైస్ ఉంటే మీకు వావ్ డీల్స్లో అదే 13,299 రూపాయలకి అయితే వస్తుంది. ఈ విధంగా మీకు వావ్ డీల్స్లో మ్యాక్సిమం ఆఫర్లో మీకు మొబైల్స్ అయితే దొరుకుతాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్ షాట్స్ని బట్టి ఏ మొబైల్ ప్రైస్ ఎంతకు వస్తుందో వావ్ డీల్స్లో అలాగే ఆఫర్ ప్రైస్లో సో మీరు తెలుసుకోవచ్చు. ఇందులో మనకి సామ్సంగ్ S22 అయితే ఉంది. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో ప్రో గ్రేడ్ కెమెరాతో IP68 వాటర్ రెసిస్టెంట్తో ఈ మొబైల్ అయితే ఉంటుంది. ఇదే క్రేజియస్ డీల్లో మనకి పిక్సెల్ 7a కూడా ఉంది. 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. గూగుల్ టెన్సార్ G2 ప్రాసెసర్తో ఉంటుందన్నమాట. ఇక సామ్సంగ్ S23 అల్ట్రా సో మీకు 200 మెగా పిక్సెల్ కెమెరాతో AMOLED డిస్ప్లే ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్తో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక సామ్సంగ్ S21 FE ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. ఇందులో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే 120 Hz డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్లో చూడడానికి ఉంటుంది. ఇక టాప్ 4 డీల్స్లో మనకి 20 నుంచి 30,000 రూపాయల మధ్యలో మోటో ఎడ్జ్ 40 అయితే ఉంది. ఇది మనకి సూపర్ స్లిమ్ IP64 రేటింగ్తో వచ్చే 5G మొబైల్. 144 Hz 3D కర్వ్డ్ OLED డిస్ప్లే అయితే ఉంటుంది. మరొకటి వచ్చేసరికి ఒప్పో రెనో 10 ఇది మనకి 32 మెగా పిక్సెల్ టెలిఫోటో పోర్ట్రేట్ కెమెరా అయితే చూడడానికి ఉంటుంది. 67 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక సామ్సంగ్ F54 ఈ ఫోన్ మనకి నైట్ ఫోటోగ్రఫీ 108 మెగా పిక్సెల్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో 120 Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. వీటి ప్రైస్ వచ్చేసరికి 20 నుంచి 30,000 రూపాయలు ఉంటాయి. ఇక ఇదే టాప్ 4 డీల్స్లో మనకి 15 నుంచి 20,000 రూపాయల సెగ్మెంట్లో రియల్మీ 11 Pro 5G అయితే ఉంది. ఇది 120 Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 100 మెగా పిక్సెల్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. 20,000 రూపాయల లోపే మనకి ఇలాంటి మంచి మంచి ఫీచర్స్తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఇక వివో T2 5G AMOLED డిస్ప్లేతో 64 మెగా పిక్సెల్ OIS కెమెరాతో ఈ మొబైల్, అలాగే సామ్సంగ్ F34 5G 50 మెగా పిక్సెల్ నో షేక్ ట్రిపుల్ కెమెరా సెటప్, 6000 mAh బ్యాటరీ, 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక రెడ్మీ నోట్ 12 Pro 5G ఇది మనకి 50 మెగా పిక్సెల్ OIS సోనీ IMX 766 సెన్సార్, 120 Hz ఫుల్ HD ప్లస్ ప్రో AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక 10 to 15,000 సెగ్మెంట్లో మనకు చూస్తే టాప్ 4లో వివో T2X 5G ఈ మొబైల్ అయితే ఉంది. 50 మెగా పిక్సెల్ సూపర్ నైట్ కెమెరా ఈ మొబైల్ ప్రత్యేకత. ఇక సామ్సంగ్ F14 5G మొబైల్, సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చే ఒక 5G మొబైల్. ఇందులో 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ వస్తుంది. రియల్మీ 11X 5G ఇది మనకి 6 nm బిల్డ్ అయిన మీడియాటెక్ డెమెన్సిటీ 6100 ప్లస్ ఈ ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా మనకి 5G సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగా పిక్సెల్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. మోటో G54 ఈ మొబైల్లో మనకి మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అల్ట్రా పిక్సెల్ టెక్నాలజీ కూడా ఇందులో అయితే ఉంటుందన్నమాట. 6000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక అండర్ 10,000లో చూస్తే మీకు రియల్మీ C53 ఇందులో మనకి 108 మెగా పిక్సెల్ అయితే మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఎక్కువ కెమెరా కావాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ మీకు స్లిమ్ అండ్ స్టైలిష్ డిజైన్తో అయితే వస్తుంది. 7.99 mm మనకి థిక్నెస్ అయితే ఉంటుంది. మరో మొబైల్ రెడ్మీ 12 ఇది 6.79 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. ప్రీమియం క్రిస్టల్ గ్లాస్ డిజైన్ అయితే ఈ మొబైల్కి ఉంటుంది. ఇక మరోటి పోకో M6 Pro 5G సో ఇది 5G మొబైల్ అండర్ 10,000లో అయితే వస్తుంది. మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీ అయితే ఉంటుంది. మరోటి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 ఇది మనకి 6000 mAh బ్యాటరీ,
ఈ ప్రైస్లో మనకి 4GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఇవి కాకుండా న్యూ లాంచెస్లో కనుక చూసినట్టయితే వివో T2 Pro ఈ మొబైల్ మనకి 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుందన్నమాట. ఇది ఒక 5G ప్రాసెసర్, 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. మరోటి మోటో G40 నియో ఈ మొబైల్ సూపర్ మొబైల్ అనమాట. ఈ మొబైల్ సేల్కి వస్తే వదలదని ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. ఇది మనకి 144Hz కర్వ్డ్ POLED డిస్ప్లేతో వస్తుంది. సూపర్ స్లిమ్ అండ్ IP68 రేటింగ్తో 5G ఫోన్ ఇది. సో ఈ మొబైల్ కూడా మనకి ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇది కాకుండా మనకి పిక్సెల్ 8 సిరీస్ మొబైల్స్ రాబోతున్నాయి, వివో V29 సిరీస్ మొబైల్స్ రాబోతున్నాయి, ఇంకా అలాగే ఒప్పో ఫైండ్ N3 ఈ మొబైల్ కూడా ఈ న్యూ లాంచెస్లో అయితే ఉండబోతున్నాయి అనమాట. సో ఇవి మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో మనకు టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ అంటే ఎక్స్చేంజెస్. సో అలాగే వీళ్ళు టాప్ 4 డీల్స్లో మనకి ఏమేమి మొబైల్స్ వీళ్ళు పెట్టబోతున్నారు అనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫ్లిప్కార్ట్ చెప్పే దాని ప్రకారం చూస్తే వీళ్ళు టాప్ బ్రాండ్స్ని ఎక్కువగా మార్కెట్లో రన్ అయ్యే మోడల్స్కే ఆఫర్స్ అండ్ డీల్స్ అండ్ ఎక్స్చేంజెస్ని అయితే కేటాయిస్తామని చెప్పేసి ఫ్లిప్కార్ట్ కూడా అయితే చెప్తుంది. సో మీరు ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో సో ఏ మొబైల్ కొనాలని చెప్పి చూస్తున్నారనేది కింద నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.